అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈసారి ప్రప్రథమంగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా 53 సంవత్సరాలలోని జరగనటువంటిది, అటువంటి ఒక విశేషం ఈసారి ఈ సంవత్సరం పూరిలోని రథయాత్రకి చేకూరుకుంది. అది ఏమిటి అనిసనంటే, ఈసారి రథయాత్రని 2 రోజులు చేస్తున్నారు. 2 రోజులు రథయాత్రను చేస్తున్నారు. ఎందుకు అనిసనంటే, కొన్ని గ్రహములు చాలా దగ్గరగా ఉంటున్నాయిట. ఈ సంవత్సరం చాలా దగ్గరగా అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇవి 3 కూడా ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా ఈసారి కొంచెం ఒకటే చాలా దగ్గరగా ఉంటున్నాయి. అంటే ఎప్పుడు ఉండేదానికంటే కూడా దగ్గరగా వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్ర 2 రోజులు చేస్తున్నారు. మొదటి రోజున స్వామిని అసలు మామూలుగా స్వామికి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 15 రోజులు కూడా ఒక మందిరంలోని వేరేగా ఉంచుతారు. అంటే ఆయన యొక్క గర్భగుడి నుంచి వేరే స్థానానికి తీసుకుని వచ్చి అక్కడ ఉంచుతారు. అలాగే అక్కడ తలుపులు వేసేసి కేవలం 1-2 పూజారులు మాత్రమే వెళ్ళి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా ప్రతినిత్యము 56 పదార్థాలతోటి స్వామివారికి భోగం ఉంటుంది. అలాంటిది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. స్వామి ఎప్పుడూ కూడా సామాన్యుల మనిషి, ఒక సామాన్యుడు ఎలా జీవిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది మనం ఇంకెవరినో చూసి నేర్చుకోకర్లేదు. జగన్నాథ స్వామిని చూస్తే ఆయన యొక్క ప్రతి ఒక్క పూజా విశేషాన్ని గమనిస్తే కనుక ప్రతి సామాన్యుడు, ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటిదే ఆయన అటువంటి తత్వాన్ని మనకి చెప్పారు. ఏంటి అంటే, మనకి ఎక్కువ స్నానం చేసినా, ఎక్కువ వర్షంలో తడిసిపోయినా ఏమవుతుంది, జ్వరం వస్తుంది కదా. అలాగే స్వామికి కూడా 108 కడవలతోటి స్నానం చేసిన తర్వాత ఆయనకి జ్వరం వచ్చింది. అందుకని చెప్పేసి ఆయనకి తీసుకుని వచ్చి ఆయన్ని బలభద్రుడు, సుభద్ర ఈ ముగ్గురిని కూడా తీసుకుని వచ్చి మూల విరాట్లను తీసుకుని వచ్చి ఒక మందిరంలో వేరేగా ఒక మందిరంలో ఉంచుతారు. ఆ ఉంచిన తర్వాత ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుంచి ఇవాల్టి వరకు కూడా స్వామికి నివేదించేటటువంటిది ఏమిటి అంటే, మనకి సర్వసాధారణంగా జ్వరం వస్తే ఇప్పుడు ఇవాళ రేపు డాక్టర్స్ అయితే అన్ని తినేయండి ఏం పర్వాలేదని చెప్పేస్తున్నారు. కానీ పూర్వకాలం తెలుగు వైద్యం చేసేవాళ్ళు, పూర్వకాలం వాళ్ళకి తెలుసు, లంకణం చేసేవారు. వాళ్ళు అసలు ఏమీ తినేవారు కాదు కదా. లేదు, లంకణం ఒక 2-3 రోజులు చేసిన తర్వాత పథ్యం అంటే ఏమిటి, ఏం లేదు, ఉట్టి చారు అన్నం తినండి అంతే అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ కూడా స్వామికి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నుంచి ఇవాల్టి వరకు కేవలం మిరియాల చారు అన్నం మాత్రమే పెడతారు. మామూలుగా ఎన్ని రకాల స్వీట్లు, ఎన్ని రకాల పప్పులు, ఎన్ని రకాల అన్నంలోనే చాలా రకాలు, కూరలు ఒక ఎన్నో రకాలు ఇలా చేసి చక్కగా సుష్టుగా భోజనం చేసే స్వామి పథ్యం తింటారనమాట. చక్కగా మిరియాల చారు అన్నం ఇది మాత్రమే పెడతారు. అది కూడా ఒక పూటే పెడతారు, 2వ పూట పెట్టరు. అలాగ చేసి మొత్తానికి స్వామి కోలుకుంటారు. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుక్ల పాడ్యంకి నేత్రోత్సవం అనిసని చేస్తారు. నేత్రోత్సవం అంటే స్వామిని ఇప్పుడు ఉన్నటువంటి మందిరం నుంచి తీసుకుని వచ్చి ఆయన యొక్క గర్భగుడిలో ఉండేటటువంటి రత్నసింహాసనం మీద ఆయన్ని అధిష్ఠింపచేస్తారు. అక్కడ పెట్టి నేత్రోత్సవం కళ్ళు తుడిచి స్వామికి చక్కగా నూతన బట్టలు వేస్తారనమాట. మనం కూడా చూడండి, మనకి జ్వరం అది తగ్గాక ఒక 2-3 రోజులు స్నానం చేయకుండా ఉంటారు. తర్వాత చక్కగా స్నానం చేసి మంచిగా తయారవుతాం కదా, అలాగనమాట. ఆ తర్వాత అసలు ఈసారి అందుకని సరేనని ఈసారి రథయాత్ర చాలా స్పెషల్ అని సరని, ఒకటి ఇవాళే నేత్రోత్సవం చేశారు స్వామికి. అంటే ఈ విధియనాడి నేత్రోత్సవం చేశారు, ఆషాఢ శుక్ల విధియనాడే. అలాగే విధియనాడి నిజపాద దర్శనం కూడా ఇచ్చారు స్వామి. మామూలుగా అయితే ఆషాఢ శుక్ల పాడ్యంకి నేత్రోత్సవము, నిజపాద దర్శనము ఇస్తారు. ఆ తర్వాత మర్నాడు స్వామి రథయాత్రకి సిద్ధమయ్యి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలు అవి బయటకు వస్తాయి. కానీ ఈ 2024లోని రథయాత్ర విశేషం ఏమిటి అంటే, ఒకటే రోజు స్వామినేమోని నేత్ర దర్శనానికి వచ్చారు, తర్వాత నిజపాద దర్శనం కూడా ఇచ్చారు స్వామి. అదే రోజు రథయాత్రకి బయలుదేరారు. అందుకని
ఇవన్నీ కూడా ఒకరోజే ఎందుకు పెట్టుకున్నారు అనిసనంటే ఈ చంద్రుడు, భూమి, సూర్యుడు ఈ 3 గ్రహాలు కూడా తమ ఉండేటటువంటి ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఉంటాయో వాటి నుంచి కొంచెం మారి కొంచెం దగ్గరగా వచ్చాయట. అందువలన ఇది 53 సంవత్సరాల వరకు ఈ 53 సంవత్సరాల క్రితం వరకు జరగలేదు. ప్రప్రథమంగా ఈసారి ఇలా జరిగింది. అందుకనిసనని స్వామికి రథయాత్ర 2 రోజులు చేస్తున్నారనమాట ఈసారి. అండ్ ఆషాఢ శుక్ల తదియ నాడు స్వామిని రథాలలోని ఆ స్వామి వాళ్ళ యొక్క పిన్ని గారింటికి వెళ్తారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే జగన్నాథుడు పరబ్రహ్మ త్రిమూర్త్యాత్మకుడై అలాగే త్రిమూర్త్యాత్మక శక్తితోటి కూడా ఉన్నాడు. షణ్మతాలు అనేటటువంటివి ఉన్నాయి. అంటే మనకి శైవము, వైష్ణవము, శాక్తేయము. శైవము అంటే శివుణ్ణి మాత్రమే పూజిస్తారు. వైష్ణవము అంటే విష్ణువుని మాత్రమే పూజిస్తారు. శాక్తేయము అంటే అమ్మవారిని మాత్రమే పూజిస్తారు, శక్తిని. సౌర అంటే సూర్యుని మాత్రమే పూజిస్తారు. అలాగే గాణపత్యము అంటే కేవలం వినాయకుడిని మాత్రమే పూజిస్తారు. స్కాందము అంటే కేవలం కుమారస్వామిని పూజిస్తారు. ఈ షణ్మతాలైనటువంటి శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణాపత్య స్కాందములలోని ఏ సాంప్రదాయానికైనా సరే జగన్నాథుడు ఒక్కరే. అందువలనే ఈ మొత్తం శక్తులన్నిటితోటి జగన్నాథ స్వామి పూరిలోని కొలువై ఉన్నాడు. పూరిలోని ఈ శక్తులన్నీ కూడా వీళ్ళంటికి కూడా ఉపదేవాలయాలు అవి ఉంటాయి. అలాగే స్కాంద పురాణం ప్రకారం ఆదిలోని నీలమాధవుడిగా ఉన్నటువంటి నారాయణుడే జగన్నాథుడు బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలుగా ఆ 4 రూపాలుగా అవతరించి భక్తులను వివిధ విధాలుగా అనుగ్రహించడానికని చెప్పేసి కొలువై ఉన్నారు. అక్కడ మనకి పూరిలోని ఉన్నటువంటి శ్రీ సుభద్రాదేవి ఎవరో కాదు, భువనేశ్వరి అయినటువంటి లలితాదేవి. సుభద్రాదేవి ఇక్కడ ఉన్నటువంటి సుభద్రాదేవి భువనేశ్వరి యంత్రంపై ప్రతిష్ఠితమే కూడా ఉంది. ఆ యంత్రమునందు కొన్ని దేవతల నామాలు కూడా వాళ్ళు పెట్టారు. అనంగమదన, మదనాతుర అనేటటువంటి నామాలను పెట్టారు. మనకి ఈ నామాలు ఖడ్గమాలలో కూడా వస్తాయి. అలాగే ఇక్కడ మనం గమనిస్తే శ్రీకృష్ణుడైనటువంటి జగన్నాథుడు నీలివర్ణంతో ఉంటాడు కదా. మనకి శ్యామలాదేవి కూడా నీలవర్ణంతో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? శ్రీకృష్ణుడే శ్యామలాదేవి, నారాయణుడే నారాయణి, నారాయణుడే నారాయణిగా ఉంటుంది. ఆవిడే ఇక్కడ జగన్నాథుడే శ్యామలాదేవి. అంటే వీళ్ళు అన్నా చెల్లెళ్ళు అంటాం కదా మనం మామూలుగాను. విష్ణుమూర్తి, పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు అని చెప్పుకుంటాం కదా. అలాగా అటువంటి శ్రీకృష్ణుడైన జగన్నాథుడే శ్యామలాదేవి. ఇక వారాహీదేవికి ఉన్నటువంటి ఆ ఆయుధాలు ఏంటి అంటే చూడండి, అన్నయ్య చెల్లి ఇద్దరూ కలిసి వస్తారనమాట. మనకి ఆషాఢమాసం స్టార్ట్ అవ్వగానే వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా. ఈయన కూడా ఆషాఢమాసం విద్య నుంచి మొదలు పెడతారు. ఆవిడ పాడ్యం నుంచి వస్తే ఈయన అన్నగారు కొంచెం వెనకగా వచ్చి విద్య నుంచి వచ్చి 9 రోజులు, మళ్ళీ 9 రోజులలోనూ మళ్ళీ గర్భగుడికి చేరుకుంటారు. అలాగా ఇక్కడ వారాహిదేవి ఏంటి? ఆ వారాహిదేవికి ఉన్నటువంటి ఆయుధాలు నాగలి, ముసలము అనేటటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది కదా. మరి బలభద్రస్వామికి ఉండేటటువంటి ఆయుధాలు ఏమిటి? ఆయన కూడా నాగలనే పట్టుకుని ఉంటాడు, ముసలాన్నే పట్టుకుని ఉంటాడు ఆయన కూడా. అంటే అర్థం ఏంటి? సాక్షాత్ ఆ బలభద్రస్వామియే శ్రీ వారాహీదేవి. అంతకంటే వేరే ఇంకా తేడా ఏమీ లేదు. వీరి ఇద్దరి ఆయుధాలు కూడా అవే ఉంటాయి. అంతేకాకుండా ఈ రథయాత్రలోని సుభద్రాదేవి రథంపై గల దేవతలలో ఉండే ప్రధాన దేవత వారాహిగా చెప్పబడిందిట. అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే వారాహి మనల్ని వదలదన్నమాట. అంటే అమ్మవారు అలా మనల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వారాహిదేవి మనకి కనబడుతూనే ఉంటుంది. బలభద్రుని యొక్క మరో శక్తి రూపమే
వారాహీదేవిగా సుభద్రాదేవి రథంలోని ఉంది. అలాగే లలిత శ్యామల వారాహీల వలె సుభద్రాదేవి ఇచ్ఛాశక్తిగా, బలభద్రుడు క్రియాశక్తిగా, జగన్నాథుడు జ్ఞానశక్తిగా ఉన్నాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, వరాహావతారాన్ని దాల్చినటువంటి నారాయణుని శక్తియే వారాహి అని చెప్పుకున్నాం కదా. ఇక మనం జగన్నాథ ప్రార్థన అనేటటువంటి శ్లోకాన్ని, స్తోత్రాన్ని తెలుసుకుందాం. శ్రీ జగన్నాథ స్తోత్రం. జగన్నాథ ప్రణామః నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. జగదానందకందాయ ప్రణతార్తిహరాయ చ నీలాచల నివాసాయ జగన్నాథాయ తే నమః. శ్రీ జగన్నాథ ప్రార్థనా. రత్నాకరస్తవ గృహం గృహిణీ చ ప్రజ్ఞా కిం దేయమస్తి భక్తి పురుషోత్తమాయ అభీర వామనయానాహ్యతమానసాయ దత్తం మనో యదుపతే త్వరితం గృహాణ. భక్తానామభయప్రదో యది భవేత్ కిం తద్విచిత్రం ప్రభో కీటోపి స్వజనస్య రక్షణ విధావేకాంతముద్వేజితః ఏ యుష్మచ్చరణారవిందావిముఖా స్వప్నోపి నాలోచకాః తేషాముద్ధరణక్షమో యది భవేత్ కారుణ్యసింధుస్తదా. అనాథస్య జగన్నాథ నాథస్త్వం మే న సంశయః. యస్య నాథో జగన్నాథస్య తస్య దుఃఖం కథం ప్రభో. యా త్వరా ద్రౌపదీ త్రాణే యా త్వరా గజమోక్షిణే మయ్యార్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే. మత్సమో పాతకీ నాస్తి త్వత్సమో నాస్తి పాపః ఇది విజ్ఞాయ దేవేశ యథా యోగ్యం తథా కురు. ఈ జగన్నాథ స్తోత్రం ఎంతటి అద్భుతమైనదంటే చక్కగా ఇందులో చెప్తున్నారు, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. మా ఈ పూరీ క్షేత్రానికి నీలాద్రి విజయ్ అని పిలుస్తారనమాట. నీలాచలము అనేటటువంటి పేరు కూడా ఈ పూరీ క్షేత్రానికి ఉంది. అందుకనే మాకు ఇక్కడ నీలాచల్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. అదేంటి, పూరీ నుంచి ఢిల్లీ వెళ్ళేటటువంటి దానికి, అంటే నేను చెప్పేది ఏంటంటే పూరీ శ్రీక్షేత్రానికి నీలాచలము అనేటటువంటి పేరు ఉందన్నమాట. ఇక ఇందులోని ఒక చాలా అద్భుతమైనటువంటిది చెప్పారు. అనాథస్య జగన్నాథ నాథస్త్వం మే న సంశయః. అనాథలకి నాథుడైనటువంటి వాడు జగన్నాథుడు, అందులోని ఎటువంటి సందేహము లేదు. అనాథలకి నాథుడు అని చెప్పడంలోని అసలు ఎటువంటి సందేహము లేదు అనిసరని చెప్తున్నారు. అలాగే యస్య నాథో జగన్నాథస్తస్య దుఃఖం కథం ప్రభో. ఎవరికైతే నాథుడు జగన్నాథుడు ఉన్నాడో వాళ్ళకి అసలు దుఃఖం ఎందుకుంటుంది? అస్సలు ఉండదు. ఎవరైతే జగన్నాథుడు మాత్రమే నాకు ప్రభువు, నేను ఆయనకు మాత్రమే దాసుణ్ణి, ఇంకా వేరే ఇతరులు ఎవ్వరికీ కూడా నేను దాసుణ్ణి కాదు, కేవలం ఆయన ఒక్కరే నా ప్రభువు అని నమ్ముకుంటే వాళ్ళకి అసలు దుఃఖం అనేటటువంటిది ఎప్పటికీ కూడా ఉండదు. అలాగే యాత్వరా ద్రౌపదీ త్రాణే యాత్వరా గజమోక్షణే. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు అసలు స్వామి ఎంత త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చారో.
అంటే ఏమండి ద్రౌపది అంత అక్కడ నుంచి ఏంటి ఆవిడ ఎక్కడైతే ద్రౌపదీదేవి ఉందో అక్కడి నుంచి దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తూ ఉంటే అప్పుడెందుకు రాలేదు? లేదు అనిసనంటే ఈ సభలోకి వచ్చిన తర్వాత ఇంతమంది కురు వృద్ధులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళెవరూ ఆపలేదు. అలాగే లేకపోతే అప్పుడే కృష్ణుడు రావచ్చు కదా, ముందే రావచ్చు కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? మరి యాత్వర ఇంత తొందరగా వచ్చేసాడని చెప్తున్నారు ఏంటి అని అనొచ్చు మీరు. కానీ స్వామి అతన్ని మాత్రమే పిలిస్తేనే స్వామి తప్పకుండా వస్తాడు. స్వామి నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని పూర్తిగా శరణాగతులం అవ్వాలి. అంటే ఏదో కేవలం నోటి మాట చేత మాత్రమే స్వామి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని అంటే కాదండి. మనస వచస కర్మణ 3 విధాలుగా కూడా మనస్సునందు పూర్తిగా స్వామి మాత్రమే ఉండాలి. వచస అంటే వాక్కునందు కూడా స్వామి మాత్రమే ఉండాలి. కర్మణ చేసే క్రియలోను కూడా స్వామిని మాత్రమే ధ్యానించాలి. ఈ 3 గుణములతోటి మనం కనుక స్వామి నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని అంటే తప్పకుండా స్వామి పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆ ద్రౌపది యొక్క ఆ వస్త్రాపహరణ సమయంలోని అన్నయ్య నువ్వు తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదు, హే కృష్ణ హే మురారి అని పిలిచేసరికి చాలా తొందరగా వచ్చేసి ఎన్ని చీరలు ఇచ్చాడు అసలు దుశ్శాసనుడు. ఆ చీర లాగలేకపోయాడు కదా, అంతలాగా రక్షించాడు కదా స్వామి. అలాగే గజేంద్ర మోక్షణం సమయంలోని గజేంద్రుడు అంతవరకు కూడా యబ్బనిచే జనించు లోకములు అనుకుంటూ చెప్పాడు. ఎవరితోటి లోకములన్నీ కూడా ఇదవుతూ ఉంటాయో అనుకుంటూ అన్నాడే తప్ప స్వామి నువ్వే దిక్కు అనిసరని అన్నది లేదు మొట్టమొదటి నుంచి. ఆఖరికి ఇంకా మొత్తం ఉన్న ఓపిక అంతా కూడా పూర్తిగా నశించిపోయిన తర్వాత లావొక్కింతయు లేదు అనిసరని అన్నారు. అప్పుడు మాత్రమే స్వామి ఇంకా అలా పిలిచేసరికి ఎలా వచ్చాడండి స్వామి? అసలు సిరికింజప్పడు అనిసరని మనకి పద్యం ఉంది కదా. అసలు ఆ లక్ష్మీదేవి దగ్గర ఉన్నటువంటి స్వామి లక్ష్మీదేవి యొక్క పైట చెంగును కూడా వదలకుండా గబగబా శంఖచక్రాలతోటి పరిగెట్టుకుని గరుత్మంతుడి మీద వచ్చేసాడు గజేంద్రుణ్ణి రక్షించడానికని చెప్పేసి. అంటే అంతటి ఆర్తత్రాణ పరాయణుడు మన నారాయణ స్వామి. అంతటి జగన్నాథ స్వామి కూడా జగన్నాథుడే నారాయణుడు కదా. కాబట్టి ఎలా అయితే నువ్వు ద్రౌపదీదేవిని రక్షించడానికని ఎంత త్వరగా ఎంత శీఘ్రంగా వచ్చావో అలాగే గజేంద్రుడిని రక్షించడానికని చెప్పేసి ఎంత శీఘ్రంగా వచ్చావో అలాగే మమ్మల్ని కూడా రక్షించడానికని అంత వేగంగా రా స్వామి అని చెప్తున్నారు. మప్యార్తే కరుణామూర్తే సా త్వరా గతాహరే. నన్ను కూడా నీ కరుణతోటి చూడడానికని నన్ను కూడా నువ్వు అంత త్వరగా వచ్చి నీ కరుణని నా మీద చూపించు స్వామి అనుకుని చెప్తున్నారు. మత్సమోపాదకీ నాస్తి త్వత్సమో నాస్తి పాపః. నా అంతటి పాపాత్మురాలు నేను చెయ్యనటువంటి పాపం లేదు, నా అంతటి పాపాత్మురాలు ఎవరూ లేరు స్వామి. అలాగే నీ అంతటి పాపాలను హరించేటటువంటి దేవుడు మరొకరు లేరు. నువ్వు ఎంత శీఘ్రంగా పాపాలను హరిస్తావో అటువంటి నీకు సమానమైనటువంటి వాళ్ళు మరొకరు లేరు అని చెప్పేసి ఈ స్తోత్రం యొక్క అర్థం చెప్తున్నారు. అంతటి మహత్తరమైనటువంటి స్తోత్రాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. నేను వీలైనంత వరకు కూడా ఈ 9 రోజులు జగన్నాథ స్వామి గురించి చెప్పడానికని ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు. జై జగన్నాథ్, జై జగన్నాథ్.